ఇచ్చిన దేవజనులు పాస్టర్ గారికి, పాస్టమ్మ గారికి వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, నేను వచ్చి ఒక సంవత్సరం అయింది. నేను ఎవరో మీకు తెలుసు. నా పేరు ఎంగల్స్. మా నాన్నగారు శాంతారావు గారు భీమవరంలో పరిచయం చేస్తారు. ముందుగా చిన్న వాక్యాన్ని చదువుకున్నారని. తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 12-13 వచనాలు. ఈ వాక్యం నా గురించి. నేను ఇక్కడికి రాకముందు నాకు చాలా నా వయసుకి చేయలేని పనులన్నీ చేసేవాడిని. అయితే నేను ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే, నా తల్లిదండ్రులను చాలా ఏడిపించేవాడిని. నా ఆశలు నా వయసుకి మించి ఎక్కువ ఉండేది. మరణాపాయాల నుంచి దేవుడు నన్ను బయటికి రప్పించి ఇక్కడికి తీసుకొచ్చాడని. నా స్నేహితులు ఎలాంటి వారంటే, నాకు ఉండకూడని అలవాట్లన్నీ ఉన్నాయండి. సాక్ష్యం చెప్పడం ఇదే మొదటిసారి, అందుకని తడబడుతున్నాను. నన్ను మరణించండి. ఇక్కడికి రావడానికి ముందు, ఒక రోజు ముందు నేనైతే మరణించాను. గొడవలు, స్నేహితులతో గొడవలు, వెళ్తే కొట్టించుకోవడం, లేకపోతే కొట్టి రావడం, ఫుల్గా డ్రింక్ చేయడం. అలాంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు నన్ను తప్పించి ఇక్కడికి తీసుకొచ్చాడని. ఇక్కడికి వచ్చాక నేను మామూలుగానే ఉండేవాడిని, కానీ వెళ్ళిపోవాలి అనుకునేవాడిని, కానీ మారడానికి నేనైతే ఒప్పుకునేవాడిని కాదు. అయినప్పటికీ దేవుని కృపను బట్టి నన్ను ఇలా నిలబెట్టాడని. ఒకసారి అయితే నేను ట్యాబ్లెట్స్ కూడా వేసుకున్నాను మరణించడానికి. తెల్లారేటప్పటికి చనిపోదాం అనుకున్నాను. అయినా కానీ నన్ను ఇలా నిలబెట్టి ఆ రోజు ప్రార్థన చేసుకుంటే నాతో మాట్లాడాడని. నాలో ఉండకూడని అన్నీ నాకు చూపించి ఏమేమి తీసివేసుకోవాలో అన్నీ చూపించాడని. ఆ వాక్యం ఏంటంటే, సామెతల 5వ అధ్యాయం 12 నుంచి 21 వరకు చదువు అని ప్రేరేపించాడని. తీసి చదివేటప్పటికి అన్నీ నా గురించి అని. అవి ఏంటంటే, ఒకసారి చదువుతా. హల్లెలూయా. లోబట్టుకు కొంచెమే ఎడమాయను అని
నీవు చెప్పుకొనుచు మూలుగుచూ నుందువు. నీ సొంత కుండలో నీళ్లు పానము చేయుము, నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము. నీ ఊటలు బయటికి చెదిరిపోదగునా, వీధులలో అవి కాలువగా పారదగునా. అన్యులు నీతో కూడా వాటిని అనుభవింపకుండా అవి నీకే ఉండవలను కదా. నీ ఊట దీవెననందును, నీ యవన కాలపు భార్య యందు సంతోషించుము. ఆమె అతి ప్రియమైన లేడి, అందమైన దుప్పి. ఆమె రొమ్ముల వలన నీవు ఎల్లప్పుడూ తృప్తి నందుచుండుము. ఆమె ప్రేమ చేత నిత్యము బద్ధుడవయుందుము. నా కుమారుడా, జారస్త్రీ యందు నీ వేల బద్ధుడవయుందువు, పరస్త్రీ రొమ్మును వేల కౌగిలించుకుందువు. నరుని మార్గములను యెహోవా ఎరుగును, వాని నడతలన్నీ ఆయన గుర్తించును. ఈ మాటలు బట్టి నేను బలపరచబడ్డానని. అప్పుడు దాకా వెళ్ళిపోదాం అనుకునేవాడిని. ఆ మాటలను బట్టి నేను ఆకర్షించబడ్డానని. నాలో ఉన్న తప్పులు ఒకటిగా తీసివేసుకుని ఇలా నిలబడ్డానని మీ ముందు. నాకు ఇంకా సాక్ష్యం చెప్పడం రాలేదు. తప్పులుంటే క్షమించండి. నేనైతే రేపు సోమవారం నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోతున్నానండి. మీరందరూ నా గురించి, నా తల్లిదండ్రుల గురించి ప్రార్థన చేసి మీ కుటుంబ ప్రార్థన చేస్తారని కోరుతున్నానని. ఈ సంవత్సర కాలం అంతా మీ దగ్గర ఉన్నాను. నేనేమన్నా నా ప్రవర్తన వలన ఏదన్నా తప్పులు గట్ట ఏమన్నా, నాకు కోపం ఎక్కువండి. ఎవరి మీద కోపడ్డానేమో దయతో క్షమించండి. నేను అక్కడికి వెళ్ళి జాబ్ చేస్తుండగా మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా విశ్వాసంగా ఆయన పరిచర్యలో సాగిపోవడానికి మీ అందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఆమేన్. దేవుడి సాక్ష్యం దీవించును గాక. ఆమెను అర్థమైందా ఏమండి? స్లోగా చెప్పాడు కానీ నిజమే. మరి బిడ్డ విషయంలో ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. నిజంగా యవ్వన కాలంలో మరి ప్రాణం పోయే పరిస్థితిలోకి వెళ్ళిపోయిన దేవుడు కాపాడి అలా నిలబెట్టుకుని ఈ రోజున తనకంటూ ఒక మైండ్ మెచ్యూర్ అయినట్లుగా నేను ఇలా నిలబడాలి అనే ఆ యొక్క సాక్ష్యంలోనికి దేవుడు తీసుకొచ్చాడు. మరి బిడ్డ కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. తండ్రి సేవకుడు, తండ్రికి మరి అండగా, సేవలో అండగా, కుటుంబంలో మంచి బిడ్డగా ఉండడానికి మరి బిడ్డను మీ ప్రార్థనలో ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోండి. నిజంగా వచ్చినప్పుడైతే నేను భయపడ్డాను. పాష్ గారు యవనస్తుల కూటానికని వెళ్ళారు. వీళ్ళ ఊరు యవనస్తుల కూటం నడిపించడానికి వెళ్ళారు. వెళ్ళి అసలు ఆ రోజు వెళ్ళకూడదు, కంటికి ఇంజెక్షన్ చేయించుకున్నారు అంత క్రితం రోజే. కాబట్టి మరి ఆ రోజు కానీ అక్కడ యవనస్తుల కూటం తప్పనిసరిగా రావాలండి పాస్టర్ గారు అని వీళ్ళ నాన్నగారు కోరడాన్ని బట్టి వెళ్ళారు. బండి మీదే వెళ్ళారు. అయితే మరి వెళ్ళేటప్పటికి పరిస్థితి, వీళ్ళ కుటుంబ పరిస్థితి అయోమయం. ఆ రాత్రి ఈయన చనిపోవలసింది. తెల్లవారుజామున 1-2 వచ్చాడంట ఇంటికి. ఎలా వచ్చాడో మైకుల్లో, భయంకరమైన మైకుల్లో ఉన్నాడు. ఇంకా వాళ్ళమ్మ ఏడుస్తూ, పాస్టర్ గారు యవనస్తుల కూటం ముగించేసిన తర్వాత కాలు మీద పడిపోయి ఏడ్చేసి, ఇప్పుడు పాస్టర్ గారు మా అబ్బాయిని తీసుకెళ్తారా లేకపోతే మేము చచ్చిపోతాం, మీరు తీసుకెళ్ళండి మీ ఇంటికి, లేకపోతే మేము బతకమండి, మేము చనిపోతాం అని ఆమె గళ్ళు ఏడ్చినప్పుడు ఇంకా పాస్టర్ గారు వెంటనే తన వెంట పెట్టుకుని తీసుకొచ్చేసారు. తీసుకొచ్చిన తర్వాత నేను భయపడ్డాను. ఇదేంటి, ఒకడు ఉన్నాడు కదా ఆల్రెడీ, ఇంకొకరిని తీసుకొచ్చారేంటి, మరి మనం వీళ్ళకి ఏం న్యాయం చేయగలదు అన్నట్టుగా చాలా నేను భయపడ్డాను, ఏడ్చాను. అంటే పాస్టర్ గారు అప్పుడు ఏం మాట్లాడలేదు, మౌనం అయిపోయారు. తర్వాత పరిస్థితి అంతా చెప్పారు, ఇదిగో పరిస్థితి ఇలా ఉంది వాళ్ళకి అని. అయితే వచ్చిన ప్రారంభంలో ఈడు నాకు అర్థమయ్యేవాడు కాదు. కానీ రాను రాను ఒక మనసు కలిసి తను కూడా ఒక తల్లిదండ్రులుగా మమ్మల్ని భావిస్తూ ఉండేవాడు. చాలా ప్రాణంగా ప్రేమిస్తాడు. వాడి మనసు చాలా మంచిది. కానీ వాడి యొక్క మరి వయసును బట్టి, వారి యొక్క స్నేహితులను బట్టి కోపంగా ఉంటాడు, కానీ మనసు చాలా చాలా మంచిది. అయితే మరి ఆ బిడ్డ తప్పిపోయిన పరిస్థితుల్లో దేవుడే కాపాడి మందిరం దగ్గర మనందరి సహవాసంలో దేవుడు ఇంతవరకు బిడ్డలు నిలబెట్టుకున్నాడు.
మరి పరిస్థితులను బట్టి ఇప్పుడు వెళ్ళవలసి వస్తుంది. అక్కడ మరి ఒక చోట ఉద్యోగానికి జాయిన్ అయ్యాడు. కాబట్టి మరి కొంచెం తల్లిదండ్రుల పరిస్థితి ఏంటంటే వాళ్ళు భీమవరంలో పరిచర్యకు స్థలం కొనుక్కున్నారు. తర్వాత ఇండ్లు మందిరం కలిపి కట్టుకున్నారు. తర్వాత పెళ్లి చేశారు, 2 పురుళ్ళు పోశారు. కాబట్టి కొంచెం అప్పు ఉంది వాళ్ళకి. అలాగని ఆస్తి కూడా ఉంది. మరి అమ్మకం పెట్టారు. పొలం 4 ఎకరాల పొలం ఉంది. దాంట్లో ఒక అరెకరం అమ్మితే మొత్తం అప్పులు తీరిపోతాయి. దానికి కొంచెం మరి బేరం పెట్టారు. అయితే మరి వాళ్ళ పరిస్థితులన్నింటిలో దేవుడు విడిపించి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించినట్లుగా బిడ్డ కొరకు మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన చేసుకుందామండి, ఆరాధన చేసుకుందాం.